వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ ను విచారించిన అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. ఆధారాలను కూడా తీసుకురావాలని సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో జోగి రమేష్ పై వివిధ సెక్షన్ల కింద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును జోగి రమేష్ ఆశ్రయించారు. అయితే జోగి రమేష్ ను అరెస్ట్ చేయవద్దన్న కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఈరోజు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సిఐడి కార్యాలయానికి రానున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది కూడా నోటీసులు జారీ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఆనాటి ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నివాసంపైకి దాడికి ప్రయత్నించడం, మంది మార్బలంతో 10ల సంఖ్యలో కార్లు తీసుకుని వెళ్ళి హడావుడి చేసిన నేపథ్యంలో ఆ రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ రోజు అక్కడే ఉన్న బుద్దా వెంకన్న, గొట్టిముక్కల రఘు వంటి పలువురు టీడీపీ నేతలు కూడా చంద్రబాబు నివాసం వైపు వెళ్లకుండా జోగి రమేష్ను ఆయన వర్గీయులను కూడా అడ్డుకోవడం జరిగింది. అది దీనికి సంబంధించి ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం, కేసులు కూడా పెట్టే ధైర్యం పోలీసులు చేయకపోవడంతో పాటు అక్కడ ఎవరైతే జోగి రమేష్ను అడ్డుకున్నారో బుద్దా వెంకన్న, గొట్టిముక్కల రఘు ఇతర నేతలపై కేసులు పెట్టి ఆ రోజు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఒకవైపు పోలీసుల విచారణతో పాటు మరొక సిఐడి కూడా ఈ కేసు అప్పగించింది. దీంతో మొత్తం ఆ ఘటన జరిగిన రోజు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, ఆ రోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా సిఐడి అధికారులు సేకరించారు. 2 పర్యాయాలు ఇప్పటికే ఆ జోగి రమేష్ను కూడా విచారణకు పిలిచారు. అయితే విచారణ సమయంలో వారు అడిగిన అనేక ప్రశ్నలకు సంబంధించి తాను ఆ ఉద్దేశపూర్వకంగా కానీ లేదా దాడి చేసేందుకు కూడా వెళ్ళలేదు. కేవలం ఆ రోజు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కావచ్చు, జగన్పై చేస్తున్న విమర్శల గురించి ప్రశ్నించేందుకు తాను వెళ్ళానని, వారే తామను అడ్డుకున్నారని చెప్పి కూడా విచారణ అధికారులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా మరికొంత సమాచారాన్ని కూడా ఈరోజు సిఐడి అధికారులు సేకరించారు. ఆ రోజు జోగి రమేష్తో పాటు ఎవరైతే అక్కడికి ఆయన అనుయాయులుగా వెళ్ళారో వారందరూ కూడా 5 రూపాయలు విచారణ చేసిన తర్వాత, అలాగే సాంకేతికపరమైన అంశాలతో కూడా ముందుకు మొత్తం పరిశీలించిన తర్వాత మరికొన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో మూడోసారి ఇప్పుడు జోగి రమేష్ను సిఐడి కార్యాలయానికి రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అందులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కూడా అందులో ప్రస్తావించారు. ఆయనతో పాటు మరో 11 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరు ఈరోజు 10:30-11 గంటల సమయంలో సిఐడి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం సేకరించిన ఆధారాల నేపథ్యంలో వాటిని ఒక్కొక్కటిగా మొత్తం చూపించి ఆ రోజు